హాయ్ ఫ్రెండ్స్. మీరు థంబ్‌నెయిల్ మీద చూసినట్లు 'బిగ్ బాస్' బ్యాన్ అవుతుందా? అలాగే ఈ కంటెస్టెంట్‌లందరూ మీటప్‌కు సంబంధించి అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని 'బిగ్ బాస్' రిలేటెడ్ ఇన్సిడెంట్స్‌కు సంబంధించి ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలని షేర్ చేసుకోబోతున్నాను. నాకు తెలిసి 'బిగ్ బాస్'కు సంబంధించి ఇది మేబీ ఫైనల్ వీడియో అవ్వచ్చు. నేను కొంత గ్యాప్ తీసుకుంది కూడా ఇంకా ప్రశాంత్ జైలు నుంచి బయటికి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఇంకా ఇష్యూస్ అన్నీ అయిపోయాయి. దీని గురించి మనం మాట్లాడటానికి ఏం లేదు. ఆల్రెడీ సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వచ్చినటువంటి ఇష్యూస్ కూడా కంప్లీట్ అయ్యాయి అనుకున్నాను. బట్ ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మాత్రం ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించి ఆ రోజు విన్నర్ అనౌన్స్‌మెంట్ గ్రాండ్ ఫినాలే రోజు జరిగినటువంటి ఆయన అన్నపూర్ణ స్టూడియో బయట జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌కు సంబంధించి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది వాళ్ళు చెప్పినట్లు. సో, అందులో భాగంగానే ఇవాళ 'బిగ్ బాస్' నిర్వాహకులకు ఎండమల్ షేన్ వాళ్ళే ఈ షోని కండక్ట్ చేసేది. అది అందరికీ తెలిసిందే. సో, వాళ్ళకు కొన్ని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చి ఈ నోటీసుల ద్వారా అసలు ఆ రోజు జరిగినటువంటి డ్యామేజ్, ప్రభుత్వ ఆస్తులు అంటారు, అంటే ఆర్టీసీ బస్సులు అటు ఇటిని ధ్వంసం చేయటం, లేకపోతే కొంత ప్రైవేటు ప్రాపర్టీకి సంబంధించినటువంటి డ్యామేజ్, కార్లు అద్దాలు అవి ఇవి పగలగొట్టడం, వీటన్నిటికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కావాలి అంటూ కూడా కొన్ని నోటీసులు ఇచ్చారు. సో, దీని మీద నిర్వాహకులు కూడా స్పందిస్తూ వాళ్ళకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది, ఆ ప్రాసెస్ అనేది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అసలు 'బిగ్ బాస్'ని బ్యాన్ చేయాలి. 'బిగ్ బాస్' ఇది సమాజానికి చేటు. అసలు ఇలాంటి షో, ఈ కాంట్రవర్షియల్ షో ఎందుకు? ఇంత లోపలంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ ఫైట్లు జరుగుతున్నాయి. మనం గతంలో కూడా చూసినట్లయితే కొంతమంది ఈ గాయత్రి గుప్తా అనేటువంటి యాక్టరు నన్ను డైరెక్ట్‌గా వాళ్ళు హౌస్‌లోకి సెలెక్ట్ చేయడానికి ఆ ప్రాసెసే 100 రోజులు సెక్స్ లేకుండా ఎలా ఉంటావు? అలాగే 'బిగ్ బాస్'ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేస్తావు? ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి ఇబ్బంది పెట్టారు. దీని మీదే కంప్లెయింట్ ఇచ్చాననే విషయం కూడా ఆమె కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత శ్వేత రెడ్డి అనే ఒక జర్నలిస్ట్ ఉంటుంది. ఆమె కూడా ఈ మొత్తం హౌస్‌లో అందరిని, అంటే ఒక ముఖ పరిచయం లేని వ్యక్తులందరినీ ఒకే ఇంట్లోనే పెట్టి వాళ్ళతో వాళ్ళే బెడ్‌లు షేర్ చేసుకోవడం, ఇట్లాంటి ప్రాసెస్‌లంతా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ షోని ఆపాలి. ఇంత కాంట్రవర్షియల్ షో అసలు తెలుగు వాళ్ళకు ఉండొద్దు. ఖచ్చితంగా ఈ షోని బ్యాన్ చేయాలంటూ ఆమె అన్నారు. ఆ తర్వాత సిపిఐ నారాయణ ఆయన కూడా అసలు ఇదొక అడల్ట్ షో. ఆయన పెద్ద పెద్ద స్టేట్మెంట్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఇదొక అడల్ట్ షో. ఈ షోని ఖచ్చితంగా ఇది సమాజానికి హాని తప్ప ఎటువంటి మేలు లేదు అంటూ ఆయన కూడా కొన్ని విషయాలను షేర్ చేస్తూ కూడా ఆయన ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి హైకోర్టు దాకా వెళ్ళారు. సో, ఇంత ప్రాసెస్ అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఎంతో కాలంగా ఈ షోకి సంబంధించి ఇవి జరుగుతున్నప్పటికీ కూడా షో మాత్రం ఆగట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి లీగల్ ప్రాసెస్‌ల ద్వారా ఆ షోని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో, ఒకవైపున కేసులు, కంప్లెయింట్లు, ఫైట్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా షో ఆగట్లేదు. సో, ఇటువంటి పరిస్థితుల్లో అసలు 'బిగ్ బాస్' యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏంటి? అనేది మనం ఒకసారి జస్ట్ జనరల్‌గా ఎస్టిమేట్ చేస్తూ, కొంత ఎగ్జామిన్ చేస్తూ మాట్లాడుకోగలిగితే షో అనేది ఆగుతుందా? ఆగదా? అనే విషయం పక్కన పెడితే అసలు ఈ షోని ఎవరు, మరి ఇంత కాంట్రవర్షియల్ షో ఎందుకు చూస్తారు? అసలు ఎవరు చూస్తారు? అనే విషయానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్లీ షోని అపోజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎందుకు ఈ పనికిమాలిన షో వల్ల? ఎందుకంటే బయట పెరుగుతున్నటువంటి క్రేజ్‌కు సంబంధించి కూడా అసలు ఏ ఉపయోగం, ఒక టీవీలో వచ్చే షోకి ఇంతలా ఎందుకు? అసలు ఆ షో చూస్తేనే అర్థం కాదు. వాళ్ళు హౌస్‌లో ఏదో చేసుకుంటుంటే అసలు వాళ్ళకి ఏం పని? మనం ఎందుకు దీన్ని ఎంటర్‌టైన్ చేయాలి? అసలు ఎందుకు చూడాలి ఈ షో? దీనివల్ల ఏం ఉపయోగం? ఇలాంటియన్నీ కూడా రైజ్ అవుతున్నప్పటికీ కూడా షో యొక్క క్రేజ్ మాత్రం ఎవ్రీ సీజన్‌కి పెరుగుతూనే ఉంది తప్ప క్రేజ్ తగ్గట్లేదు. ఎందుకు అంటే అసలు ఈ షోని చూసేవాళ్ళు, దీని మీద రియాక్ట్ అయ్యేవాళ్ళు, అభిప్రాయాలను వ్యక్తం చేసేవాళ్ళు, సపోర్టర్సు, వీళ్ళందరూ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటది. ఎవ్వరు చూస్తారు? చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ మంది చూసేవాళ్ళున్నారు. ఎవరు చూస్తారు అంటే సింపుల్‌గా చెప్పుకున్నట్లయితే అసలు అవతల వ్యక్తుల యొక్క క్యారెక్టర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి? వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? మనకు బయట టీవీలలో కనిపించే వ్యక్తులు వాళ్ళ నిజ స్వరూపాలు ఎలా ఉన్నాయి? అలా అనుకునేవాళ్ళు. అసలు అవతల యొక్క వ్యక్తుల యొక్క ప్రవర్తనని నిజంగా అసలు ఎస్టిమేట్ చేద్దాం, ఎగ్జామిన్ చేయడం అనేది ఇష్టపడేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా! సో, ఎస్పెషల్లీ నాకు షో ఇష్టం. ఎందుకంటే వాళ్ళక్కడ క్యారెక్టర్సు వాళ్ళ రియల్ బిహేవియర్ అది. అక్కడేదో స్క్రిప్టెడ్ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది. ఎన్నున్నా సరే ఎంత రికమెండెడ్‌తో ఎంత మేనేజ్‌మెంట్‌లు సపోర్ట్ చేసినప్పటికి కూడా ఆ రియల్ బిహేవియర్స్ మ్యాటర్స్ కాబట్టి అది ఖచ్చితంగా ఆ బిహేవియర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో, అక్కడ జరిగేటువంటి టాస్కులకు సంబంధించి కావచ్చు, అవతల ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సపోర్ట్ చేయాలనుకోవటం, ఎవరన్నా టార్గెట్ చేస్తే వాళ్ళని ఇష్టపడటం, ఇట్లాంటివి సెకండ్ సీజన్ నుంచి. ఫస్ట్ సీజన్‌లో చాలామంది పెద్దగా ఫాలో అవ్వలేదు గానీ, ఎప్పుడైతే కౌశల్ సంబంధించినటువంటి 'బిగ్ బాస్' సీజన్ 2 వచ్చిందో అప్పటి నుంచి కూడా బీభత్సమైనటువంటి ఫాలోయింగ్ ఉంది ఈ షోకి. సో, ఎవ్రీ సీజన్ తమకు నచ్చినటువంటి కంటెస్టెంట్‌ని, ఎందుకంటే
నచ్చినటువంటి కంటెస్టెంట్ యొక్క బిహేవియర్ అనేది బాగున్నప్పుడు అతన్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడటం, దగ్గర అవ్వటం, అరే వాడికి అన్యాయం జరుగుతుంది, వాడికి న్యాయం చేయాలి, మనం ఓట్లు వేయాలి, సపోర్ట్ చేయాలి, అట్లాంటి వ్యక్తులు హౌస్లో ఉండాలి, ఇలాంటి మనస్తత్వాలన్నీ క్రియేట్ అవుతాయి బయట ఆడియన్కి షో చూస్తున్నప్పుడు. సో అందులో భాగంగానే ఈ షోకి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో అలా ఈ బిగ్ బాస్కి క్రేజ్ అనేది ఎక్కువ. సో మరి ఇట్లాంటి షోని ఇప్పుడు బ్యాన్ చేయాలి అంటే దానికి ఒక లీగల్ ప్రాసెస్. ఇది ఎందుకంటే ఒక ఎక్కడో విదేశాల్లో స్టార్ట్ అయినటువంటి షో. ఈ షోని అంటే డచ్ నేపథ్యం ఇదంతా. డచ్ వాళ్ళు పెట్టినటువంటి బిగ్ బ్రదర్ అనే షో ద్వారా అక్కడ నుంచి ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇండియా నుంచి ఇప్పుడు బాలీవుడ్లో బిగ్ బాస్ అక్కడ హిందీలో వర్షన్ నుంచి తెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 8 ఏళ్ళు, అంటే 7 సీజన్లేమో, 7 సీజన్లు ముగిసాయి, ఒకటి ఓటీటీ సీజన్. సో మరి ఇంత క్రేజ్ ఉన్న షో ఇప్పుడు బ్యాన్ అవుతుందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంట్రవర్సీస్, జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి బ్యాన్ అవుతుందా అని చెప్పనంటే ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ సెక్షన్ అనేది, లీగల్ డిపార్ట్మెంట్ అనేది షోకు సంబంధించినటువంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఉంటాయి. వాస్తవం అసలు అక్కడ దాకా ఎందుకు, ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి హౌస్లోకి ఎంట్రీ అయిన దగ్గర నుంచి అతను బయటికి వెళ్ళిపోయి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా, ఎగ్జిట్ అయిన తర్వాత కూడా అసలు వాళ్ళు ఎలా ఉండాలి, కొన్ని 2-3 నెలల పాటు వాళ్ళతో తీసుకున్నటువంటి అగ్రిమెంట్స్ వేరే షోస్ కానీ వేరే టీవీ ఛానల్స్లో ఎక్కడా కనిపించకుండా వాళ్ళు పెట్టేటువంటి ఆ రూల్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ అగ్రిమెంటు తాలూకు అన్ని విషయాలు కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. సో అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు వాళ్ళు అన్ని అగ్రిమెంట్లు మొత్తం A to Z, నేను గాయత్రి గుప్తా గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళ యొక్క రూల్స్ ప్రాసెస్ అనేది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయనేది కూడా మనం మాట్లాడుకున్నాం. సో అంత చాలా స్ట్రిక్ట్గా పెట్టుకుంటారు వాళ్ళు. సో ఇక ఒక కంటెస్టెంట్ ఆ షో గురించి ఇంకా ఏం మాట్లాడటానికి ఉండదు. ఎందుకంటే అన్ని వాస్తవాలన్నీ ఆల్రెడీ షో అనేది ఎలా ఉంటుంది అనే విషయం వాళ్ళు బయట ఆల్రెడీ చూస్తారు. చూసిన వ్యక్తులు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో అనిపించింది కదా అని, వాళ్ళు ఏదో ఎదుర్కొన్నారు కదా అని బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు అన్న ఉద్దేశంతో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి కంటెస్టెంట్ల విషయంలోనే వాళ్ళు అంత పగడ్బందీగా వాళ్ళ తమ రూల్స్ని పెట్టుకునే అగ్రిమెంట్ ప్రాసెస్ని అట్లా కంప్లీట్ చేసుకుంటారు. మరి అలాంటిది ఒకవేళ మొత్తం ఓవరాల్ ఈ షోకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత పక్కాగా పగడ్బందీగా ఉంటాయో ఇప్పుడు ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ సమస్యలు వస్తాయి, ఫ్యాన్ బేస్ ఉంటుంది, బయట కాంట్రవర్సీస్ ఉంటాయి, రకరకాల మనుషులు రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు, వీటన్నిటికి సంబంధించి ఫైట్ చేసినప్పటికీ కూడా వీటన్నిటిని ఎదుర్కొనే ప్రాసెస్కు సంబంధించినటువంటి వాళ్ళ అగ్రిమెంట్లు, రూల్స్ ప్రాసెస్ అనేది చాలా పక్కాగా ఉంటుంది. కాబట్టి ఆ షో అనేది ఆగట్లేదు, ఇన్ ఫ్యూచర్ కూడా ఆగదు అనేది మాత్రం ఖచ్చితంగా నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకు ఉండే రూల్స్. కొంతమంది ఏమంటారంటే అసలు ఈ షోకు సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు హోస్ట్ని కూడా బాధ్యుని చేస్తారు. ఖచ్చితంగా నాగార్జున మీద యాక్షన్ తీసుకోవాలని. నాగార్జున అనే వ్యక్తి హోస్ట్, ఒక షోకు సంబంధించి ఒక భాగం అతను. ఇప్పుడు ఇవి కంటెస్టెంట్లు వెళ్ళి ఎలా వాళ్ళు కంటెస్టెంట్లు ఆ టాస్క్లు ఆడటం, కంటెస్టెంట్లుగా వాళ్ళు హౌస్లో ఉంటున్నారో అలాగే హోస్ట్గా ఆయన పైన చేస్తున్నారు. అంటే సంస్థలో అతను ఒక ఉద్యోగి లాంటి వాడు, తను చేసే ఒక పని చేసే వ్యక్తి అంతే. అంతేగాని మొత్తం తన చుట్టూ తను నడిపిస్తున్నాడు కదా అని చెప్పండి, మొత్తం ఆ షో అంతా తనదే అని చెప్పని తనను కూడా బాధ్యుల్ని చేయాలని చెప్పారంటే అసలు తనకు ఇన్వాల్వ్మెంట్ కూడా చేయరు ఎవరు. ఇక్కడ చిన్న లాజిక్ అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే బిగ్ బాస్కి అంత క్రేజ్ ఉంటుంది, దాన్ని బ్యాన్ చేయలేరు. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ అవి వాళ్ళకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని మాత్రం కొన్ని పద్ధతులు అయితే చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫ్యాన్ ఎఫెక్ట్ అనేది బయటపడి అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దారితీసింది. కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లలో కొన్ని చేంజెస్ అనేవి చేసుకుంటారు తప్ప పూర్తిగా బ్యాన్ అవ్వడం లాంటివో లేకపోతే ఇంకోటి మాత్రం ఉండదు. అసలు కొన్ని దేశాల్లో అయితే వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ మాత్రమే వాళ్ళు చేంజ్ చేసుకుంటారే తప్ప వేరే వాళ్ళు వచ్చి ఆ షోని డిస్టర్బ్ చేయడం అనేది ఇప్పటివరకు జరగలేదు. సో ఇలా ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాన్ అవ్వబోతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు అనేది మాత్రం ఎక్కువగా నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఇది. సో అది బ్యాన్ అవుతుందా లేదా అనే దానికి సంబంధించి నేను ఇస్తున్నటువంటి క్లారిటీ, నా అభిప్రాయం అది. ఇక ఈ స్పై బ్యాచ్ మీటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్, గుడ్ థింగ్. ఎందుకంటే విన్నర్కి పల్లవి ప్రశాంత్ ఈ కొన్ని అంటే ఒక 2-3 days ఫేస్ చేసినటువంటి హార్డ్ ఆ ఫేజ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడానికి, వాళ్ళందరూ ఒక్కసారి రిఫ్రెష్ అవ్వడానికి బోలో ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ మీటప్ అంతా కూడా ఎస్, అందరూ ఒక చోట ఉండి వాళ్ళు స్పెండ్ చేసినటువంటి టైము, అందరూ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్న తీరు అంతా కూడా ఫ్యాన్ మీట్లు పెట్టకపోవడమే మంచిదే.
ఇప్పుడు ఒకవేళ అందరూ గెలిచారు కదా అని వీళ్ళు మళ్ళీ స్పెషల్గా అన్ని ఇన్సిడెంట్స్ ఆగిపోయినాయి కదా అని చెప్పని ఫ్యాన్ మీట్ లాంటివి పెట్టకుండా హ్యాపీగా వాళ్ళే ఒక ఇన్స్టా లైవ్ లేకపోతే పెట్టుకొని వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆ ఒక ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అవ్వటం అనేది ఎటువంటి ఇష్యూస్ లేకుండా అది బెస్ట్ విషయం అని చెప్పని అనిపించింది. ఎస్, ఫైనల్లీ స్పై బ్యాచ్ శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ వీళ్ళ ముగ్గురిని మళ్ళీ ఒక ఫ్రేమ్లో చూడటం, వాళ్ళని ఇష్టపడే వాళ్లకు ఎస్ గుడ్ థింగ్, అందరూ దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఫర్దర్గా కూడా ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా గుడ్ డేస్ ఉంటాయని చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి సంబంధించినటువంటి కొంత సానుభూతి అనేది ఆ పాజిటివిటీ ఉంది కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటాడు. ఎందుకంటే ఇంతకుముందు పక్కగా పల్లె వ్యక్తిగా ఉన్న వ్యక్తి అంటే రైతు బిడ్డలాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కొంత క్రేజ్ని సంపాదించుకోవడానికి కానీ అది అతనికి ఉపయోగపడుతుందనే విషయం ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. అది అలా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు నేను ఓవరాల్గా చెప్పినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అన్ని ఇష్యూస్ని షేర్ చేసుకున్న దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.